మరి శాసనసభ్యులు వారు మిమ్మల్ని ఆహ్వానించి మీకు ప్రత్యేకమైనటువంటి వివరణ, ముఖ్యంగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి నా మీద వివరణ, అందులో ఆయన ఇచ్చే వివరణలో తను నిర్మించుకున్నటువంటి ఇల్లు నేను 2 కోట్లకి ఇచ్చేస్తాను తీసుకోమని ఆఫర్ ఇచ్చాడు. నేను అదే కదా ప్రశ్నించాను, నీకు ఇల్లు ఎవరికి, ఆ స్థలం ఎక్కడది? 5 ఎకరాల స్థలం. ఆ కట్టించినటువంటి ఆ ఇల్లు నీ బాబు కట్టించాడా? నీ బాబు కట్టించాడా ఇల్లు? లేకపోతే నీ అమ్మ వారసత్వం ఏమైనా వచ్చిందా? లేకపోతే నీ అత్తూరు వారసత్వం ఏమైనా వచ్చిందా భూమి? నేను అదే కదా ప్రశ్నించాను. నువ్వు అవినీతి పరుడు అని చెప్పడానికి కత్తి మండలం గ్రామంలో ఉన్నటువంటి 5 ఎకరాలు 4-5 ఎకరాల భూమి అది ఎక్కడిది? నీకు ఎలా సంపాదించావు? ఏం ఉద్యోగం చేసి సంపాదించావు? నేను అడిగింది అది. నిన్ను దానికి ఒప్పుకున్నావు. మేమన్నంత విలువ ఆ ఇంటికి ఆ భూమికి లేకపోవచ్చు, నువ్వు విలువ కట్టావు కదా. ఇంత విలువతోటి అయితే మీరు తీసుకోండి అంటున్నావు కదా. అంటే దాని అర్థం నువ్వు ఒప్పుకున్నావు. నేను దౌర్జన్యంగానో లేకపోతే ఇంకోటో చేసి నేను సంపాదించాను భూమి అన్నటువంటి మాట నువ్వు ఒప్పుకున్నావు. నువ్వు అవినీతి పరుడు అని ఒప్పుకున్నావు. చెత్త ఏదో కబుర్లు చెప్తావు. నా తెలుగు గురించి మాట్లాడే రే గాలి నువ్వయ్యా, నువ్వు రాపాక. నువ్వు గాలికి పెంచాడు నీ బాబు. నిన్ను గాలి కుదిలేశాడు. ఎక్కడో ఉన్నాడో నువ్వెక్కడ నుండి పెరిగావు. గాలికి పెరిగావు. గాలి రౌడీలాగా, గాలి బోకులాగా తిరిగావు. నీకు కానీ చదువు ఉందా? నీకు చదువు ఉందా? చదువు ఉంటే సంస్కారం వస్తుంది. ఆ చదువు లేనటువంటి నీకు సంస్కారం ఎలాగొస్తుంది? నేను సంస్కారవంతులు చేయడం కోసం విద్యా సంస్థలను పెట్టాను. ఇప్పుడు 1983 నుంచి పెట్టాను. నేను నా కళాశాలలో రాజమండ్రిలో ఉండేది, కాకినాడ దగ్గర సూరంపల్లి ఉండేది, కాకినాడ దగ్గర సర్పవరం ఉండేది, శ్రీకాకుళం జిల్లాలో చీపురుపల్లిలో ఉండేది. నేను 1981వ సంవత్సరం నుంచే నేను కళాశాలలు పెట్టుకుని చాలామంది విద్యకు అవకాశాలు, విద్య సౌలభ్యం కోసం అనేక మంది పేద వర్గాలకు విద్యను అందించడం కోసం ఆహార్నిశలు కష్టపడి కళాశాలలు పెట్టి చదివించాను. సంస్కారం నేర్చుకుంటారు, చదువుంటే సంస్కారం వస్తుంది, వివేకవంతులు అవుతారు. అది డాక్టర్ బాబాసాహెబ్ ఆలోచన, డాక్టర్ బాబాసాహెబ్ ఆశించినటువంటి కోరిక. దాన్ని నేను ఇంప్లిమెంట్ చేసుకున్నాను. బాబు నీకు ఇచ్చాడా? నీకు 30 ఎకరం ఇచ్చాడా? అక్కడ ఇచ్చినటువంటి సొసైటీ భూములన్నీ నీ బాబుయే. తర్వాత నిజీ ఎన్ని సొసైటీ, అంతర్వేదిపాలెం సొసైటీ, ఇంకో సొసైటీ. ఎంతమందికి నువ్వు దాన్ని దొంగలీజులకి ఇచ్చేసావు. నువ్వు ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేస్తేనే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రభుత్వ భూములు, సొసైటీ భూములు అన్నింటినీ నీ ఇష్టానుసారంగా నీ ఇష్టం వచ్చినటువంటి వాళ్ళకి, ఇతర జిల్లా వాళ్ళకి, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులకి ఇచ్చేసి దాని మీద వచ్చే ఆదాయం నువ్వు అనుభవిస్తుండేవాడు కదా రౌడీ కింద. నువ్వు నీతివంతుడువా? నీ బాబు నీకేదో, నీ బాబు నిన్ను గాలికి పెంచాడు. ఒక క్రమశిక్షణగా, ఒక బాధ్యతగా నిన్ను పెంచున్నట్టయితే 3వ తరగతో 4వ తరగతి చదివావు నువ్వు. తప్పక 3, 4 తరగతులు చదువుకున్న వాడికి రాజ్యాంగం అంటే ఏం తెలుస్తుంది, పాలన అంటే ఏంటి తెలుస్తుంది, సంస్కారం అంటే ఏం తెలుస్తుంది, సభ్యత అంటే ఏం తెలుస్తుంది, ఓ ఫ్యామిలీ సెంటిమెంట్ అంటే ఏం తెలుస్తుంది? నీకు ఏం తెలవదు. దానికి కారణం ఏంటంటే నీ దగ్గర చదువు లేరు. నీ బాబు నీకు 30 ఎకరాలు పోయి మా బాబు ఇచ్చాడు నాకు బ్రహ్మాండమైన 15 ఎకరాలు. రాజకీయాల్లో నేను పాటు చేసుకున్నాను. రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉండగా 3 ఎన్నికలు పోటీ చేస్తే 3 ఎన్నికల్లోనూ కూడా పోరాడి ఓడిపోయాను. ఆ సందర్భంగా కావాల్సినటువంటి ఖర్చుల నిమిత్తం నేను డబ్బు లేకపోతే పొలాలు అమ్ముకున్నాను 15 ఎకరాలు. చివరికి ఆఖరు 14 ఎకరాలు అమ్మిన తర్వాత 15 ఎకరం కూడా అమ్మేస్తుంటే నా భార్య నన్ను రిక్వెస్ట్ చేసింది, అయ్యా ఇప్పటికే 14 ఎకరాలు అమ్మారు, ఇవన్నీ కూడా మన పిల్లల పేరును మనం ఉద్యోగం చేస్తూ మీ తండ్రి కష్టపడి వ్యవసాయం చేసి సంపాదించినటువంటి ఆస్తులు వీటిని అమ్మేశారు. 14 ఎకరాలు అమ్మేశారు. ఈ ఎకరం కూడా ఉంచండి అంది. ఎందుకు అన్నాను? ఈ ఎకరం అమ్మేస్తే అప్పులు తీరిపోతాయని అడిగింది నన్ను. తీరవన్నాను. తీరకపోతే మనకు కూతురు ఉందో మనవరాలు ఉంది, వాళ్ళిద్దరికీ
0కి 50 సెంట్లు రాయండి అని దండం పెట్టి అడిగింది నా భార్య. బీసీల గురించి మాట్లాడితేటయ్యా, బీసీల గురించి మాట్లాడితేంటి? ఆ రోజు ఉన్నటువంటి చాలామంది రాజోలు నియోజకవర్గంలో సొసైటీ ప్రెసిడెంట్లు అనుకున్నటువంటి వాళ్ళు చాలామందికి ఆ సొసైటీ ప్రెసిడెంట్ అన్నటువంటి గ్రామాల్లో ఎక్కువ అత్యధికమైనటువంటి పాపులేషన్ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళే. వాళ్ళందరికీ కూడా చాలామంది చేశారు. 5 సార్లు 3 సార్లు 4 సార్లు చేశారు. నీ భార్య చేసింది అంటున్నా. నీ భార్య షెడ్యూల్ కాస్టా లేకపోతే బ్యాక్వర్డ్ క్లాసా? మీ ఆవిడ బీసీయా ఎస్సీయా? మరి ఎస్సీ వచ్చినటువంటి నీ ఎస్సీ కులానికి చెందినటువంటి నీ భార్య మరి బీసీలకు వచ్చినటువంటి రిజర్వేషన్ ఎలా పోటీ చేసింది? అంటే నీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఆ పశు శారీరక బలాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవడైనా వస్తే కుమ్మేయచ్చు అని ఎద్దులాగా బిహేవ్ చేసావు కదా. అందుకే అన్నాను నేను నిన్ను ఎద్దు అని, నిన్ను తున్నపోతాను అన్నది అదే. అందరినీ భయభ్రాంతులు చేసి నీ గ్రామంలో కనీసం మంచినీళ్ళు తాకోకుండా నీ ప్రక్కన ఉన్నటువంటి గ్రామంలో అగ్నికుల క్షేత్రానికి నీళ్ళు ఎత్తంటే త్రాగే నీళ్లు గొట్టాలు పొడిచేసాం, గొట్టాలు పొడిపించేసాం. ఇది బీసీల మీద అంటే నీకు పెద్ద మండల ప్రెసిడెంట్ ఆ రూమ్లో ఉండడం తెలుసు నీకు, ఆయన ఆఫీసులో ఉండడం తెలుసు, రాజోలు మండల ప్రెసిడెంట్. కానీ నువ్వు వచ్చేసి గబగబ జెండా ఎగరేసి వెళ్ళిపోయింది సంగతి నీకు తెలదా? లేకపోతే ఆయన పిలుద్దారు అనుకున్నావా? మరి వచ్చినట్టుంటే ఆ లోనికి వెళ్ళి ఆయన పిలవాలి కదా. ఏమైనా మండల ప్రెసిడెంట్ కదా, నువ్వే జెండా ఎగరేద్దు కదా అనాలి కదా. ఎక్కడో సగినేటిపల్లి నుంచి పరుగుల మీద వచ్చేసి ఇక నా జీవితంలో నాకు ఎప్పుడు ఈ అవకాశం రాదన్నంత ఆతృతతోటి ఒక బలహీన వర్గాల వాడిని జాతీయ జెండా ఎగరైనివ్వకుండా దౌర్జన్యంగా నీ దౌర్జన్యపూర్తమైన నీ స్నేహితుల్ని నీ వెల్విషర్స్ని తెచ్చుకుని అతన్ని ఘోరమైనటువంటి అవమానానికి గురి చేసిన సన్నివేశం నీకు జ్ఞాపకం రావట్లేదా? ఈసీకి నువ్వు ఈసీ ఎస్ నీకు అంత అభిమానం ఉన్నట్టయితే అతని చేత జెండా ఎగరేయించాలి. నువ్వు రాబోయని పెట్టాలి. నువ్వు కానీ లేకపోతే అతను మండల ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ కాకుండా కేవలం అక్కడ ఉద్యోగస్తులు ఎగరేయాలి. రిపబ్లిక్ డే రోజుని జనరల్గా ఉద్యోగస్తులకు ఇస్తూ ఉంటాం. మండల పరిధి అయితే మండల పరిధి, జిల్లా పరిధిలో అయితే కలెక్టరు, రాష్ట్ర పరిధి అయితే గవర్నరు, దేశ పరిధి అయితే భారత ప్రధాని ఎగరేస్తారు. నువ్వేంటి, నీకేంటి అంత ఆతృత? అలాగే నీ గ్రామం సార్ బీసీకి అయింది, ఇంకా అక్కడ ఎక్కడ యాదవ్ లేరా, దినకుల శక్తులు లేరా? వాళ్ళ కాదని నీ భార్యకి బీసీ సర్టిఫికేట్ తెచ్చేసి 2006 సంవత్సరంలో నేను మంత్రినప్పుడు నా దగ్గర కూడా వచ్చి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పి ఆ ఎంఆర్ఓకి నా చేత ఫోన్ చేయించుకున్నాను. నువ్వు అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు మర్చిపోయేమో. నీ ఇంటికి వచ్చి ఉన్నా, నీ ఇంటికి ఒకేసారి వచ్చాను. నా ఇంటికి చాలాసార్లు వచ్చావు. నీ ఇంటికి ఒక్కసారే వచ్చాను, నా ఇంటికి చాలాసార్లు వచ్చాను. కనీసం నీతో కలిసి టీ తాగినటువంటి జ్ఞాపకాలు కూడా నాకు లేవు. నీతో కలిసి టీ తాగిన జ్ఞాపకాలు కూడా నాకు లేవు. నీతో పేకాడేనా? రావులపల్లి పెద్ద ఉన్నగాడు నీకు ఎలా, ఇప్పుడు నేను మంత్రిగా నేను సభ్యాధ్యక్షుడు ఉన్నప్పుడు నీకు సరైన ఇల్లుందా? నువ్వు కట్టింది ఇల్లు ఎప్పుడు? నువ్వు 2009 నుంచి అప్పటికి నీ స్థాయి అడగబోయే చాలా మంది చెప్తున్నారు నాకు ఈ మధ్య. నిన్న మొన్న 2009లో నువ్వు పోటీ చేసేటప్పటికి నీ దగ్గర ఉన్నటువంటి నీ స్థాయి, నీ ఏమంటారు దాన్ని, నీకున్నటువంటి గౌరవ మర్యాదలు ఏంటో గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. సారా దుకాణాలతో పనిచేసి సారాల దగ్గర సారా త్రాగడానికి దుకాణాల దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు గ్లాసుల్లో సారా పోసి అది తాగిన తర్వాత మళ్ళీ గ్లాస్ కడిగి నువ్వు నీ ఫ్రెండ్ ఇంకొకడు ఉన్నాడు, మీరు పారిశ్రామికవేత్తలుగా బోర్డులు వేయించుకుంటారు. ఏ వ్యాపారం చేసావు, ఏ పరిశ్రమ పెట్టావు? మీరు పారిశ్రామికవేత్తలా? ఓవరయ్యమ్మ చేసిందేమో సారా కొట్లో సారా బాయ గ్లాసులో పోయడం, ఆడు ఎవడో వచ్చి తాగడం, మళ్ళీ నువ్వు ఆ గ్లాస్ క్లీన్ చేయడం, మళ్ళీ కూడా ఎవడో రావడం, ఆడికి మళ్ళీ సారా పోయడం. ఇది నీ ఉద్యోగం. దీనికి పారిశ్రామికవేత్త. గొప్ప బిరుదురా బాబు. ఏ పరిశ్రమ పెట్టావు? ఏ పరిశ్రమ పెట్టావు నువ్వు? పరిశ్రమ పెట్టలేదు. పల్లె దుకాణంలో పనిచేస్తున్నటువంటి నువ్వు, సారా దుకాణాల దగ్గర కాపలదారుడిగా ఉన్నావు నువ్వు పారిశ్రామికవేత్తవా? ఈ వేళ ఇప్పుడే వచ్చింది వార్త. రాత్రి భీమిలి దగ్గర ఏదో ఊర్లో ఏదో ఇక్కడ గెస్ట్ హౌస్లో
నీ ఫ్రెండ్స్ అందరూ పేకాడుతుంటే పట్టుకున్నారట. ఇప్పుడే నేను పేపర్లో చూశాను. నేను రాత్రి భీమిలి దగ్గర ఏదో గెస్ట్ హౌస్, దాని పేరు కూడా వచ్చింది, పేపర్లో కూడా రాశారు వేళ. నీ అనునాయులు పేకాడుతుంటే పట్టుకున్నారు అక్కడ. అందులో నువ్వు ఉన్నావు. కానీ నువ్వు నేను ఎమ్మెల్యేని, నన్ను వదిలేని పారిపోయి వచ్చేసావు. నువ్వు పేపర్లో రాశారు ఆ విషయం. చేత నువ్వు కాకమ్మ కదలసి నేనండి 100 సార్లు అని అవినీతి పడి. నీకు దమ్ముంటే నువ్వు నిజంగానే నువ్వు ఆ ఇంటి పేరుకి నిజమైనటువంటి వారసుడు అయితే, నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినప్పుడు ఎక్కడ కనపడలేదు నీకు అవినీతి? ఎక్కడ కనపడలేదు అవినీతి? నేను నేను అమ్ముకున్న సందర్భాల్లో ఒక ట్రాక్టర్ ఇసుకనైనా అడ్డుకుని కేసు పెట్టించవచ్చు కదా. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు దానికి ముందు కూడా నీ మీద కేసులు ఉన్నాయి. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా పోలీసులు పెట్టారు. ఎక్కడో ఖమ్మం జిల్లాలో ఎక్కడో. నీ ఆఖరికి నీ పాస్పోర్ట్ని కూడా చీజ్ చేశారయ్యా మిస్టర్ రాపాక వరప్రసాద్. నీ పాస్పోర్ట్ను కూడా సీజ్ చేశారు. మరి తర్వాత కోర్టు నుంచి తెచ్చుకున్నావు ఏంటో నాకు తెలియదు, కానీ అలాంటి కేసులు నీ మీద ఉంటే నేను ఇంటా వంటలేదు. నేను ఎప్పుడో 1977 సంవత్సరాలు కట్టుకున్నాను నేను ఇల్లు రావులపాలెంలో. 1977 సంవత్సరంలో అప్పుడే నేను కేరళ రాష్ట్రం నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఈస్ట్ గోదావరికి వచ్చాను. వచ్చిన వెంటనే నేను ఇల్లు కట్టుకోవాలని చక్కటి ఇల్లు కట్టుకున్నాను 1977 సంవత్సరంలో. ఆ ఇల్లులే కదా అంచెలంచెలుగా పెంచుకుంటూ వస్తున్నాం ఇప్పటి వరకు. నేను నా తల్లి ఇచ్చినటువంటి నా ఇంటి స్థలం విలువే కోట్లు ఉంటుంది. ఆక్రమణలో ఇల్లు కట్టుకుని నీ ఇంటి పక్క వాళ్ళందరినీ భయభ్రాంతులు చేస్తూ అక్కడ ఒక లేడీ పాపం గొళ్ళు మన కోల, ఆవిడకి చిన్న ఇంటి దగ్గర చిన్న కుళాయి వేస్తే కుళాయిని కూడా కొట్టించేసాను. మేరీ అని ఒక అమ్మాయి ఉంది ఇంటి దగ్గర, మీ ఇంటి పక్కన గొళ్ళు మన కోల. అమ్మ ఏం చేస్తానమ్మా దుర్మార్గుడు. సరే కొన్ని సంవత్సరాలు తప్పదు ఇబ్బంది, కొనుక్కుని తాగండి ఎక్కడో చోట తెచ్చుకుని నీళ్ళని ఆమెను బుజ్జగించి పంపించాను. నేను పక్కన ఉన్నటువంటి ఒక నీ స్వజనులకి కూడా సరైనటువంటి వసతి లేకుండా భయభ్రాంతులు చేస్తూ నా గురించి మాట్లాడుతూ ఇప్పటికైనా కొంచెం కంట్రోల్ ఏదో అయింది, జ్ఞానోదయం కలిగి ఉంటుంది అనుకున్నాను నేను. మళ్ళీ నేను అవినీతి కోరినాను. లక్ష్మీనరసింహస్వామి ఊళ్ళోకి వెళ్ళావు ఒక రోజు, నువ్వు గుర్తుందా? అక్కడ ఉన్న ఈవోతో దెబ్బలాడావు గుర్తుందా? ఈవోని బెదిరించావు గుర్తుందా? జ్ఞాపకం ఉందా? ఎందుకు బెదిరించావు? నీ కూడా ఉన్నటువంటి నీకులాగే చదువు సంజలు లేనటువంటి వాళ్ళకి, గాలికి తిరిగే గాలిగాడులకి ఉద్యోగం వేయించమని నువ్వు ఆ ఈవోని బెదిరించావు. నిజమేనా? బెదిరించావా లేదా? చంపేస్తానన్నావు లేదండి? ఉద్యోగాలు ఇవ్వకపోతే నా చేతిలో లేదండి, పై అధికారుల దగ్గర నుంచి నాకు ఏదైనా డైరెక్షన్ వస్తే నేను ఇస్తానని ఉద్యోగాలు నేను ఇవ్వడానికి లేదండి, నేను నేర్చుకోవడానికి లేదండి అని ఎంత ప్రాధేయపడి బ్రతిమాలినా కూడా ఆ ఈవోని నువ్వు ఎంత దుర్భాషలాడవే. రెండో రోజు తిరగకోకుండా లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క రథాన్ని తగలబెట్టారు. నీకు తెలియదా ఎవరు తగలబెట్టారా? ఈ ప్రభుత్వం మరి ఎందుకో నీలాంటి వ్యక్తుల మీద తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉంది. నాకు అర్థం కావట్లేదు ఎందుకో. తప్పకుండా ఏదో ఒక రోజు ఈ గొల్లపల్లి సూర్యారావు ఇక్కడ శాసనసభ్యుడు అవుతాడు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క రథాన్ని తగలబెట్టినటువంటి ఆ వ్యక్తి ఎవరో ఈ ప్రజలే తెలుసు, దేవస్థానంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగస్తుడికి తెలుసు. తర్వాత మరలా నేను తప్పకుండా ఎంక్వైరీ చేసి నేను ఆ దోషుల్ని నేను అప్పటికైనా స్వామివారి ముందు నిలబెడతాను. నేను జాగ్రత్త. లక్ష్మీ నరసింహస్వామి ఎప్పుడు పుట్టాడు? నీ బావ పుట్టలేదు, నీ తాత పుట్టలేదు, నీ ముత్తాత పుట్టలేదు. కొన్ని యుగాల కింద వస్తున్నటువంటి ఒక గొప్ప వారసత్వం మనకి ఆ లక్ష్మీ నరసింహస్వామి గారు. అలాంటి స్వామివారి సన్నిధిలో ఉద్యోగాలు ఇవ్వలేదని అలకా మనుషులతోటి ఈ దగ్గర ఉన్నటువంటి ఒక విధ్వంసకారులతోటి నువ్వు చేసినటువంటి దుర్మార్గం ఆ స్వామికి తెలియదా? మిస్టర్ రాపాక, పెద్ద పెద్ద పుట్టుగాడు నువ్వు, పోటుగాడు నువ్వు. ఇంట్లో పోట్లు
ఈదిలో పొడితే ప్రయత్నం తెలపుతుంది. ఇంట్లో పొడి కోట్లు ఏమైనా ఉంటాయి, దానికి ఫలితం వస్తుంది. కోట్లు పొడితే ఏమవుతుంది తెలుసు కదా. కోట్లు పొడితే అంటే కలయికలు ఉంటే బాగానే ఆ కలయికల ద్వారా ఈ సమాజం వృద్ధి చెందుతుంది. ఇంట్లో ఏడలేవు, ఈదిలో పుడతావా, ఈదిలో ఎడుతావా, ఈదిలో ఉన్నటువంటి జనాలను నాశనం చేస్తావా? ఏం మాట్లాడుతున్నావు? లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రత్యక్ష దైవం, కలియుగంలో మొట్టమొదటి దేవుని అవతార పురుషుడు. ఈ కలియుగంలో ఆది విష్ణువు యొక్క మొట్టమొదటి దైవ ప్రతీక స్వరూపం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఆయన యొక్క ప్రధాన తగిలిని ఎలా నిద్రపోతుంది నీ నియోజకవర్గంలో? నువ్వు శాసనసభ్యుడిగా నీకు అసలు నీ మనసు ఏమైనా చలించిందా? అయ్యో ఏంటి ఇలాంటి అపనింద, ఇలాంటి అపఖ్యాతి, కీర్తి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని నువ్వు ఎప్పుడైనా ప్రభుత్వాన్ని అడిగావా? ముఖ్యమంత్రి గారిని అడిగావా? పెద్ద ఏదో పుట్టినగాడిని, నేను ఓటుగాడిని, గాలి పెరిగవును, గాలికి అవారాగా జిల్లా పరిషత్కి పోటీ చేశాను. తర్వాత మళ్ళీ నా ప్రతిభను చూసి ఆనాటి పార్టీ పెద్దలు అల్లవరం పోటీ చేయమన్నారు. 3 సార్లు చేశాను, 2 సార్లు నెగ్గాను. ముమ్మడూరులో చేయమన్నారు, ముమ్మడూరులో పోటీ చేశాను, ఓడిపోయాను. మీ రాజుల్లో 2 సార్లు పోటీ చేశాను, ఒకసారి నెగ్గాను, ఒకసారి ఓడిపోయాను. ఓటమి పారిపోయావు కదా 2009లో ఎమ్మెల్యే అయ్యి 2014 ఎమ్మెల్యేకి వచ్చేసరికి ఎక్కడికి పోయావయ్యా నువ్వు? పారిపోయావు. ముఖం మీద మూసారు నీకు. ఏ పార్టీ కూడా నీకు టికెట్ ఇవ్వలేదు. ఏ పార్టీ, జనసేన కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, చివరికి తెలుగుదేశం కానీ. పారిపోయావు. 5 సంవత్సరాల్లో నీ నిజ స్వరూపం చూశారు. నీ నిజ స్వరూపం చూసింది ప్రజా వ్యవస్థలో ఉన్నటువంటి ప్రముఖులందరూ. 5 సంవత్సరాలు చేసేసరికి అడ్రస్ లేని సన్నసి లేని పారిపోయావు. ఇంకా చెప్తావు ఎందుకే నువ్వు నోరు మూసి నూరుకో, ఇంకా చాలు. మరలా పెడతావు నాకు తెలుసు, మళ్ళీ పెడితే మళ్ళీ ఏం మాట్లాడారో నాకు బాగా తెలుసు. నా దగ్గర చాలా నీ చరిత్ర ఉంది. కొన్ని గంటలు, కొన్ని రోజులు చెప్తే కూడా తరగని చరిత్ర ఉంది నీది. ఇళ్ల స్థలాలు అరే నీకు ఏమైనా సిగ్గుందయ్యా? గవర్నమెంట్ ఇళ్ల స్థలాలు పేదోళ్ళకి ఇవ్వమంటే 5-6 లక్షల రూపాయలు ఖరీదు చేసే, 10 లక్షలు ఖరీదు చేసే భూములు 4 రెట్లు 5 రెట్లు ఆ రెవెన్యూ అధికారులు భయభ్రాంతం చేసి, బలవంతం చేసి 5 లక్షలకు వచ్చే భూమిని 50 లక్షలు, 10 లక్షలకు వచ్చే భూమిని 50 లక్షలకి ఇలా కొనుక్కుని ఆ ఇచ్చినటువంటి ఆ లబ్ధిదారుడికి ఎంత ఇచ్చేవా నువ్వు? అది 10 లక్షలు అయితే 10 లక్షలు ఇచ్చేవాడికి. ప్రతిమాన 40 లక్షలు ఎక్కడికి పోయాయి? అవి నివేశన యోగ్యమైనటువంటి స్థలాల రాపక్క వారు? ఆ బీద వర్గాలకు ఇచ్చినటువంటి ఆ స్థలాలు నివేశన యోగ్యమైనటువంటి స్థలాలా? ఎవరికైనా ఒక పట్టా చేతిలో పెట్టావా? సముద్ర నదీ పరివాహక ప్రాంతాల్లోని, మురుగు కాలువల పక్కనని, శ్మశానాల పక్కనని ఏం చేస్తావు? ఎవడున్నా నీకు వారసు, ఎవడో తెచ్చుకున్నావు వారసుని అని చెప్పుకుంటావు. నువ్వు ఎలాగొచ్చావు ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. నన్ను ఇంకా నా గురించి ఇళ్ల స్థలాలు ఎంత దూపిడి ఇవన్నీ నేను చెప్తున్నాను. రాజోలు నియోజకవర్గం ప్రజలందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. 5 సంవత్సరాలు నాకు ఓటేసినా వేయకపోయినా ప్రజలందరికీ సుఖప్రదమైనటువంటి జీవితాన్ని ఇచ్చాను. అభివృద్ధిని మీ ఇంటికి తీసుకొచ్చి చెప్పాను. సంక్షేమాన్ని ఇంట్లో పెట్టాను. ఒక్క పొరపాటు, ఒక్క చిన్న తేడా లేకుండా మాటలో కానీ పనుల్లో కానీ చేసిన పనికి ట్రాన్స్పరెంట్గా జవాబు చెప్పే విషయాల్లో అల్లపల్లి యొక్క హోందాతనం చూపించాను. నాకు వయసు మీరిపోయిందా తాగేసి తెల్లవారుని తాగి ఇగో ఇందాకే వచ్చింది, ఇప్పుడే పేపర్లో చూశాను. భీమిలి దగ్గర ఉన్నటువంటి ఆ గెస్ట్ హౌస్, ఏంటయ్యా గెస్ట్ హౌస్ పేరు? ఆ భీమిలి దగ్గర రాత్రి హయగ్రీవా గెస్ట్ హౌస్. అక్కడి నుంచి నువ్వు పారిపోయి వచ్చేసావు అంటున్నారు ప్రజలు. పాపం నాకు వదిలేసావు. నీ హరినాయుల పేర్లు వచ్చే పేపర్లు నేనెందుకు చెప్పడం? మళ్ళీ ఇక్కడ నేను చెప్పను. సారా దుకాణాల్లో గ్లాసుల్లో సారా పోసి ఆ వచ్చినటువంటి వాడు ఏ సామాజిక వర్గం వాడైనా ఆ గ్లాసులో పూసిన సారా తాగడానికి నీ దగ్గరికి వస్తే సారా పూసి కొలత ప్రకారంగా సారా తాగిన తర్వాత మళ్ళీ ఆ గ్లాసు కడిగేసి మళ్ళీ ఎవడొస్తాడు వాడికి సారా పోసి అమ్ముకునే ఒక చిన్న ఉద్యోగం. ఈ వేళకు కూడా అదే పని చేస్తున్నావు.
ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆ మద్యం ఆ సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 20-30-100 బాటిల్స్ నీ అనునాయుల ఇంట్లో పెట్టి దుకాణంలో అయినట్లయితే 250-300 రూపాయలది ఆ దుకాణం మూసేసిన తర్వాత ఇంకా ఎవరికైనా ఈ మత్తు పానీయాలు కావాలంటే పలానా చోటకి వెళ్ళండి అని అడ్రస్ ఇస్తుంటే అక్కడికి వెళ్తా ఉంటుంటే 300, 350, 400కి అమ్ముకుని ఈ విధంగా కూడా దోసుకుంటున్నావు కదా నువ్వు. అంటే నీకు అలవాటు, ఆ సారా వ్యాపారం చేసినటువంటి అలవాటు నీది. ఆ దొంగ సారా ఎలాగ అమ్మాలి, ఎలా కాయాలి, ఎన్ని నీకు అనుభవం ఉన్నటువంటి వాడు నువ్వు. ఇంకా ఏంటి నిన్న కాకుండా కోడిపందాలు కోడైపోతున్నారు గ్రామాల్లో. వినపడతలేదు నీకు కోడిపందాలు. నేనున్నప్పుడు కూడా మా ప్రభుత్వం కూడా ఇచ్చింది కోడిపందాలకి పర్మిషన్ చాలా హోందాగా. ఇలా నువ్వు నీ పార్టీ ఏంటో నాకు తెలవదు కానీ మా ఊర్లో తీర్థాల కింద కోడిపందాలు పెట్టి ఎన్ని పెట్టుకుంటే పెట్టుకోండి, నాకు దుకాణానికి నాకు ఎంత ఇవ్వండి అని వసూలు చేసుకెళ్ళినటువంటి నువ్వు, నీ ప్రబుద్ధుడు ఆడో పెద్ద గాలిగాడు, ఆడికి చదువు సంఖ్యలు లేవు, నీకు లేవు, కనీసం ఆండేని చదివించవయ్యా. నీ ప్రబుద్ధుడు అనుకున్నటువంటి వాడు ఎవడే ఉన్నాడు కదా, నీకులా గాలికి పెంచకండి, చదువుకోమను. ఇలాంటివన్నీ పెట్టుకుని ఇంకా ఎందుకే ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడడానికి నీకు అర్హత ఉంది? నీకు రాజకీయ భిక్ష పెట్టిన వాళ్ళు కూడా తిట్టావు నువ్వు. నువ్వు తిట్టావు, అలా హేళన చేసావు, అవమానించావు. వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి ఏదైనా నీకు తెలిసిన రహస్యాలు అవి కూడా బహిర్గతంగా వ్యంగ్యంగా మాట్లాడేవాడు. నువ్వు వికృతమైనటువంటి భావజాలాలు కలిగినటువంటి వాడు. నువ్వు ఈవేళ ఎమ్మెల్యే రిజర్వేషన్ అన్నా కదా, రిజర్వేషన్ కదా, నీ బాబు వారసత్వం రిజర్వేషన్ కదా. రిజర్వేషన్ ఎవరు ఇచ్చారు? అంబేద్కర్ కదా. 2013 సంవత్సరంలో అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నేను నీ రాజోల దగ్గర ఉన్నటువంటి దిండి అన్నటువంటి గ్రామం దగ్గర అంబేద్కర్, స్వర్గీయ బాలయోగి గారి విగ్రహం కాలుతో తనలేదు నువ్వు. కాలుతో తనితే నా కార్యకర్తలందరూ మీరు రావాలి, సూర్యారావు గారు ఇక్కడ మీరు ధర్నా మనం చేయాలని మీరు రావాలంటే నేను వచ్చినప్పుడు నేను ధర్నాలో కూర్చుని నేను నీ యొక్క వైఖరిని నిరసిస్తూ మాట్లాడుతున్నప్పుడు అక్కడికి ఒక సిఐని పంపావు, సిఐఓ ఎస్ఐను. నన్ను అరెస్ట్ చేయమన్నా, నాకు చేసి వస్తానని చెప్పాను. అడు రాజకీయ భిక్ష పెట్టినటువంటి ఈ దళితుల యొక్క ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి డాక్టర్ అంబేద్కర్ కాలుతో తన్నినటువంటి వాడు కాలు ఎరగొట్టేస్తాను అక్కడికి వస్తేనే. నీకేంటి అని నేను ఆ పోలీసుల మీద నేను గట్టిగా పెద్ద స్వరంతో మాట్లాడితే పోలీసులు మౌనంగా వెళ్ళిపోయారు. ఆ రోజు నీకు మనస్సాక్షి ఉందయ్యా, అంబేద్కర్ని కాలుతో తన్నావు. నిన్న ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవడం కోసం ఈ మెరక గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఎరెక్ట్ చేయడం కోసం ఓ ఫెడస్టల్ కడతా, ఫెడస్టల్ ట్రాక్టర్ తోటి జేసీపీతో పొలగొట్టించేసి అక్కడ నీ ముఖం మండ నువ్వు ఏదో ఏంటి భరోసా అంటే ఏం భరోసా? అది రైతు భరోసా అంట, రైతు భరోసా. ఈ భరోసాలు మళ్ళీ అది కూడా పూర్తవాలి. 2.5 ఏళ్ళు అయింది. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం కట్టినటువంటి ఆ ఫెడస్టాల్ కూర్చేసావయ్యా నువ్వు. బాలయోగి విగ్రహాన్ని తన్నవయ్యా నువ్వు, అంబేద్కర్ విగ్రహాన్ని తన్నవయ్యా. ఎన్ని ఇలాంటివి ఎన్ని దరిద్ర పనులన్నీ చేసుకుంటూ బీసీలు ఎస్ ఇప్పుడు చూస్తున్నారు కదా. నువ్వు ఎవరికి ఇచ్చావో తెలుసు. ఆ 3 ర్యాంపులు కూడా 3 ఇసుక ర్యాంపులు ఉన్నాయి. అక్కడి నుంచి ఇసుక వస్తుందో ఏంటో. ఆ రోజు మేము 1200 అమ్మేవాళ్ళు, 1200-1300 అమ్మేవాళ్ళు. ఇవాళ మీ వాడు అమ్ముతున్నాడు అయ్యా 4000, 4500, 5000 కూడా అమ్ముతున్నాడు. ఆ ఇసుక కట్టుబడి కూడా పనిచేయదు. నేను ఎక్కడో ఆదుపులో ఉన్నటువంటి నా కుమార్తెకి సంబంధించినటువంటి కళాశాలకి నేను ఇసుక అయ్యాదవా నా బతుకేంటి అనుకుంటున్నారా నువ్వు? నేను ఇసుకతో దొంగ ఇసుక కేసులు ఉన్నాయి. 40 సంవత్సరాలు అయింది రాజకీయాల్లోకి వచ్చి. మిస్టర్ రాపాక 40 సంవత్సరాలు అయింది నేను రాజకీయాల్లోకి వచ్చి. ఒక చిన్న కేసు కూడా నా మీద ఇప్పటి వరకు. ఎన్నో ఉద్యమాలు చేశాను నేను, ఎన్నో పోరాటాలు చేశాను. మంత్రిగా బ్రహ్మాండమైనటువంటి కొన్ని నూతన వ్యవస్థలను నిర్మించాను. సింగిల్ విండో గొల్లపల్లి సూర్యారావు చేశాడు. శ్రీ వెంకటేశ్వరరావు పశు వైద్య విద్యా విశ్వవిద్యాలయాన్ని గొల్లపల్లి సూర్యారావు చేశాడు యాజ్ ఎ మినిస్టర్.
అంబేద్కర్ రిజర్వేషన్తో అంబేద్కర్ భిక్షతో తింటున్నటువంటి పూడు ఇది అడుగు కదా అంబేద్కర్. 4 రోజుల నుంచి ఎక్కడికక్కడ అంబేద్కర్ జిల్లా పెట్టాలని ప్రజలందరూ అంబేద్కర్ వీళ్ళందరూ అన్ని కులాల వారు అన్ని పార్టీల వారు రోడ్డు మీదకి వస్తే నువ్వు ఎక్కడ ఇదిగో భీమిల్లో ప్యాకెట్ దగ్గర దొరికిపోయావు. భీమిల్లో ప్యాకెట్ దగ్గర నువ్వు కూడా ఉన్నావని ప్రజలు చెప్పుకున్నారు. నిన్ను విడిచిపెట్టేసి నీతో ఉన్నటువంటి వాళ్ళు అందరూ అక్కడ ఆ కేసులు బుక్ అయినటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు, మా వాడు పారిపోయాడు, మా వాడు మరి మేమేం చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. నేను చూసింది కాదు, నేను అన్న పేపర్లో వచ్చింది, జిల్లా ఎడిషన్లో వచ్చింది వేళ అన్ని పేపర్లు. నువ్వు ఇంకెలాంటివన్నీ ఏదో కాకమ్మ కథలో ఇవి మానే. గాలికి పుట్టావు, గాలికి పెరిగావు, గాలి అనిపించుకుంటున్నావు. శాసనసభ్యుడు చేయడం కాదు, శాసనసభ్యుడి ద్వారా చేసావు 2009 నుంచి 14 వరకు. మళ్ళీ 14లో అడ్రస్ లేకుండా పోయావు. నీలాంటి ఈ రాజకీయాలు అడుగుపెట్టిన మూలంగానే ఈ రాష్ట్రం ఆ 2009-14 మధ్యలో ఈ రాష్ట్ర విభజన జరిగింది, విధ్వంసం జరిగింది అన్నాడు. మరలా ఈనాడు వచ్చావు. ఇవాళ ఈ కరోనా అన్నటువంటిది ఇవాళ ఈ రాష్ట్రాన్ని కోట్లాది మంది ప్రజలు పీడిస్తుంది. నీలాంటి వాడు ఈ అడుగు పెట్టినప్పుడల్లా ఒక్కొక్క ఏంటంటారు విధ్వంసాలు క్రియేట్ అవుతూ ఉంటాయి. అంటే అన్ని సంక్రాంతి ఇంకా ఇప్పటికీ చెప్పుకుంటారు గ్రామాల్లో నీ గురించి. నీకు వినపడతలేదు, నీకు వినపడితే ఎంతమంది పెట్టారని మీరు వాట్సాప్. నేను నాకు ఎవడో పెట్టాడు వాట్సాప్. పాప మా అమ్మాయి ఎవరు అమ్మాయికురాలు, పాప మా అమ్మాయి డెల్టా అంటే ఎప్పుడు చూడలేదు. అమ్మాజీని తీసుకొచ్చారు, మీ అనునయులే తీసుకొచ్చారు. పాప ఓడిపోయి బాధాతత్వ హృదయంతో ఉన్నటువంటి ఒక హైలీ ఎడ్యుకేటెడ్ ఇంజనీరింగ్ చీఫ్ చేసినటువంటి బొంతు రాజేశ్వరరావు గారు ఓడిపోయి ఆయన కూడా వేదంతో ఉన్నాడు. ఇంకా వేదన మర్చిపోకుండానే ఆ బొంతు రాజేశ్వరరావుని అవమానించాలి, వాడిని ఏదో డిమారలైజ్ చేయాలని చెప్పేసి ఈ అమ్మాయిని అక్కడి నుంచో తీసుకొచ్చారు. మీ అనునయులే కదా తీసుకొచ్చారు. ఇల్లు తీశారు, ఇంట్లో పెట్టారు, రోజు కారు ఒకటి ఇచ్చారు, తిప్పిపోరు. బొంతు రాజేశ్వరరావుని డౌన్ చేశారు. చివరికి ఆ అమ్మాయిని లేనిపోని అభియోగాలు వేసి ఆ అమ్మాయికి వాళ్ళ ఊరు పంపేశారు. దళిత బిడ్డయ్యా ఆ పిల్ల, చదువుకున్నటువంటి అమ్మాయి, ఏదో పార్టీ పంపించిందని వచ్చింది ఇక్కడ. తట్టుకోగలిగావా? బొంతు రాజేశ్వరరావు ఏం చేసావు నువ్వు? ఏంటి నువ్వు ఓడిపోయావు, ఓ పార్టీలో ఉన్నావు, లేదా నెగ్గావు, ఓ పార్టీలో ఉన్నావు. ఈ పార్టీలో నువ్వు ఉండాలి కదా, ఓడిపోయినాడు ఇన్ఛార్జ్ అవుతాడు కదా. ఒకవేళ నువ్వు ఇష్టమయ్యి ఈ పార్టీలోకి వచ్చావు, నువ్వు వచ్చినా కూడా ఆయనే కదా ఇన్ఛార్జిగానే చేయించాలి కదా, లేదా వచ్చినటువంటి అమ్మాయినైనా ఉంచాలి కదా. దొరసానిలాగా వచ్చింది. నువ్వు ఇక్కడి నుంచి ఆ అమ్మాయిని ఎంతో మానసికమైన షాప్తో పంపించావు. ఇక్కడ కర్మ 10 రెట్లు అనిపిస్తావు. నువ్వు కర్మ 10 రెట్లు అనిపిస్తున్నావు. ఏదో నేను లావుగా ఉన్నాను, ఎద్దులాగా ఉన్నాను, దున్నపోతులాగా ఉన్నాను, ఎవడైనా పొడిచేస్తాను, కుమ్మేస్తాను. దున్నపోతు కూడా మరణం వస్తుంది, పతనం వస్తుంది. ఎదటి వాడిని చాలా చులకనంగా మాట్లాడడానికి ప్రయత్నించుకో మిస్టర్ రాపాక. ఎబ్రివేషన్ తెలుసా ఎమ్మెల్యే అంటే? డిఫినేషన్ తెలుసా ఎమ్మెల్యే అంటే? పోలీసుల వరకు కూడా నేను మనవి చేస్తున్నాను, ఇతను డిస్ట్రక్టర్ ఫెలో, విధ్వంసకారుడు. దయచేసి పోలీసులు చూస్తూ ఇదిగో ఇప్పటికి కూడా అక్కడ దిండి కానీ, సోంపిల్లు కానీ, రాజోల దగ్గర కానీ వీళ్ళలాగే మరొక గాలిగాడు, వీడు వారసుడు ఒక గాలిగాడు వచ్చాడు, వాడు ఇంకొక అనునాయుడు, ఇద్దరు కలిసి దొంగ వ్యాపారం చేస్తున్నారు, ఇసుక దొంగ వ్యాపారం చేస్తున్నారు. దయచేసి అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడికక్కడే మీరు ఇలాంటి విధ్వంసకారుడు పాలన సాగితే మీకు కూడా చాలా చెడ్డ వస్తుంది. మంచి నియోజకవర్గం, మంచి సంస్కారవంతమైనటువంటి ఉద్యోగస్తులు ఉన్నటువంటి నియోజకవర్గం, 2.5 సంవత్సరాల్లో 4 పోలీస్ స్టేషన్లో, ఇది 3వసారి నువ్వు ట్రాన్స్ఫర్ చేయించావయ్యా పోలీసుల్ని. సెక్రటరీపల్లిలో 3 సార్లు 3 ఎస్ఐలు వచ్చారు ఈ 2.5 సంవత్సరాల కాలంలో. రాజోల్లో 3 వచ్చారయ్యా, మల్కిపూర్లో 3 వచ్చారు, మామిడి కుదురులో 3 వచ్చారు. ఏందయ్యా ఇది నిర్వాహకం? ఇది 2.5 సంవత్సరాల్లో 3 ఎస్ఐలు మార్పిస్తావా? మీ అనునాయుడు వెనకాల నుండి బేరాలు ఆడతాడా? 5 సంవత్సరాలు 2 సార్లు నేను ఎస్ఐలు ట్రాన్స్ఫర్ చేస్తాను. 2.5 సంవత్సరాలు అయినంటే వాళ్ళకి ఆటోమేటిక్గా డిపార్ట్మెంటే ట్రాన్స్ఫర్ చేస్తుంది కనుక
ఆ రకం ఇప్పుడు 2.5 సంవత్సరాలు ముగ్గురే సిగ్గులేదయ్యా నీకు? నువ్వు పరిపాలకుడువా, పరిపాలన దక్షకుడువా? నీ ముఖం మండ, నువ్వేంటే బాబు, నీ పేరెత్తుతారంటే నాకు సిగ్గేస్తుంది. నేను పెద్దోడిని అయిపోయినా, నాకన్నా నువ్వే పెద్దోడు, నేనే చిన్నోడిని నీకన్నది.